మీరు ముఖ్యమంత్రి కావాలనుకోవాలి, ముఖ్యమంత్రిని ఆలోచన కూడా లేదు. ముఖ్యమంత్రిని తయారు చేయడంలో పడే ఆనందం ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో ఏముంటుంది, అసలు ఉండదు కదా. బాల్ థాకరే బాంబేలో ఏం చేసిండు, మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని తయారు చేసిండు. కాన్షీరామ్ ఏం చేసిండు, ముఖ్యమంత్రిని తయారు చేసిండు. అంటే మరో కాన్షీరామ్, విశారదన్ మహారాజు, మరో బాల్ థాకరే అంటారు, అంతేనా? నేను అట్లా అన్నా, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఒక నిర్వచనాన్ని అర్థం కావడానికి చెప్తున్నా. కాన్షీరామ్ కాలిగోటికి అంటిన ధూళిలో ఒక పరమాణువుతో సమానం నేను. ఆయన నా గాడ్ ఫాదర్, ఆయనకి నాకు కంపేర్ ఏంటి, అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక దళిత మాదిగ జాతికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి, అట్లే బీసీలలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న మీ కోరిక. భారతదేశాన్ని ఏలుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తులే అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు కదా, ఎందుకు మారలేదు అని అంటే? ఇప్పుడు రాజ్యం వేరు, ఒక పోస్ట్ వేరు. మొదట మోడీ అనే వ్యక్తి ఆయన బీసీ కాదు, బలత్కార బీసీ. బీసీ కాదా? బీసీ కాదు. బలత్కార బీసీ అంటే? బలత్కార బీసీ అంటే బలవంతంగా ఆ చట్టంలో బీసీగా చేర్పించుకోవడం. సహజ బీసీలు వేరు, బలత్కార బీసీలు వేరు. సహజ బీసీ అంటే ఆనాడు ఉన్నటువంటి లెక్కల్లో సమాజంలో భూమిపుత్రులైనటువంటి బీసీలు, శూద్రుల్ని చేర్పించారు. నరేంద్ర మోడీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే తన వర్గాన్ని బీసీలో చేర్పించుకున్నాడు. అది ఒక వ్యాపార వర్గం. ఇక్కడ సేట్లు ఎట్లుంటారో అక్కడ వాళ్ళు సేట్లు, ఆ సేట్లని బలవంతంగా షెడ్యూల్లో చేర్పించారు, అక్కడ లిస్ట్ చేశారు. కాబట్టి అక్కడ బీసీ అయిండు. ద సేమ్ టైం ఒక బీసీ వ్యక్తిని ఆ పోస్టులో కూర్చోబెట్టి ఇది బీసీ అధికారం, ఇది బీసీ రాజ్యం అనలేరే. ఎందుకు అనలేరు అంటే, రాజ్య స్వభావంలో మార్పు రావాలంటే ముఖ్యమంత్రి పీఠం ఒక్కటి కాదు, ప్రజాస్వామ్యంలో మొత్తం యంత్రాంగం మారాలి. టోటల్ యంత్రాంగం ట్రాన్స్ఫార్మ్ కావాలి. అంటే ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం, ఎంపీల ప్రాతినిధ్యం, కింద గ్రామ సర్పంచ్ నుంచి రాజ్య వ్యవస్థలో ఉన్న ప్రతినిధులంతా ప్రజాప్రతినిధులు మారిపోవాలి, అణగారిన వర్గాల చేతిలోకి రావాలి. టోటల్ బ్యూరోక్రసీ మొత్తం, ఎస్పీలు, ఐఏఎస్లు, చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, టోటల్ బ్యూరోక్రసీ ఎంఆర్ఓ దాకా కింద ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారి వరకు అణగారిన వర్గాల బ్యూరోక్రసీ రావాలి. అణగారిన వర్గాల ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రజాప్రతినిధులు రావాలి. ఆ తర్వాత ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం అణగారిన చేతిలోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని అధికారం అంటారు తప్ప, జస్ట్ ఏదో ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన కూర్చోబెడితే, లేకపోతే అంజయ్యని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రోజుల్లో కార్మికుడే కాబట్టి కార్మిక రాజ్యం అని ఇట్లా కాదు. రాజ్యం మొత్తం ట్రాన్స్ఫార్మ్ కావాలి. అది ఇక్కడ జరగాల్సిన. అంటే ఒకవేళ ఒక బీసీ సామాజిక వర్గానికో, ఎస్సీ సామాజిక వర్గానికో ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది. అయితే ఎప్పుడు ఈ మీరు చెప్తున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఏం పట్టదు. నేను అనుకోవడం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పట్టచ్చు. ఏంది దాని ప్రణాళిక ఏంది, ఎట్లా చెప్పగలుగుతారు ఏమన్నా? ప్రణాళిక ఏముంది, భావజాల వ్యాప్తి కదా. భావజాల వ్యాప్తి అని అంటే ప్రజల్లో, బ్యూరోక్రసీలో కూడా ఈ వర్గాలన్నీ నిండాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు నిండాలి అని అంటే కూడా దానికి ఒక వ్యవహారం అనేది ఉంటుంది. దాంట్లో ఎట్లా ఫిలప్ చేస్తారు, అందులో ఉన్న వాళ్ళని ఎట్లా చైతన్యం చేస్తారు, సర్పంచుల కాంచెల్ని ముఖ్యమంత్రి దాకా ఎట్లా చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారో అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అంతేమంది అధికారులు ఉన్నారు. మాకు కలెక్టర్లు తక్కువయ్యారు అనుకోండి, ఆర్డీఓలకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చేసి వెంటనే ఒక జీవో ఇచ్చి 100 మంది ఆర్డీఓలని కలెక్టర్గా మార్చుకుంటాం, అయిపోయి. ఎన్ని సోర్సెస్ లేవు, ప్రతి దాంట్లో మేము ఎట్లా దాన్ని బ్యూరోక్రసీగా మార్చుకోవాలో మా దగ్గర అవకాశాలు ఉంటాయి.